దేశంలోనే డ్రగ్స్ రహిత రాష్ట్రంగా తెలంగాణను సీఎం రేవంత్ తీర్చిదిద్దేందుకు కృషి చేస్తున్నారని తెలిపారు మంత్రి సీతక్క. యువతే డ్రగ్స్ కు ఎక్కువగా బానిసవుతున్నారని చెప్పారు. డ్రగ్స్ నిర్మూలించేందుకు ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన యాంటీ నార్కోటిక్స్ బ్యూరో నిరంతర పర్యవేక్షిస్తోందన్నారు. మిషన్ పరివర్తన ద్వారా అవగాహన కార్యక్రమాలు, పునరావాస చికిత్స సేవలు అందిస్తామన్నారు. వికలాంగులు, వృద్ధులు, ట్రాన్స్జెండర్ వ్యక్తుల సాధికారత శాఖ ఆధ్వర్యంలో సైదాబాద్ అబ్జర్వేషన్ హోంలో అడిక్షన్ సెంటర్ను ఆమె ప్రారంభించారు. వికలాంగులు, వయోవృద్ధులు, అదే విధంగా ట్రాన్స్జెండర్ వ్యక్తుల యొక్క సాధికార శాఖ ఆధ్వర్యంలో మరి ఈ జ్యువెనల్ హోమ్ లో డి అడిక్షన్ సెంటర్ ను కూడా ప్రారంభించడం ఒక రకంగా బాధ, ఒక రకంగా సంతోషం. ఎందుకంటే ఈరోజు పిల్లలు, చిన్న పిల్లలు కూడా నేరాలకు పాల్పడి ఇలా జ్యువెనల్ హోమ్ లోకి బాల కర్మాగా జైల్లోకి వచ్చి మగ్గిపోతున్నారు. వాళ్ళ వెనుక, ఈ నేరాల వెనుక చరిత్ర చూస్తే మరి డ్రగ్స్ అడిక్టెడ్ కానీ, మత్తు పదార్థాలు కానీ, ఇట్లాంటి వాళ్ళను ఈ రకమైనటువంటి నేరాల వైపు ప్రేరేపిస్తుంది. అది చాలా బాధాకరం. ఒక ఆశాజనకమైనటువంటి వాతావరణాన్ని పిల్లలలో పెంపొందించాలన్న ఉద్దేశంతో ఈరోజు మా ఉమెన్ అండ్ చైల్డ్ డిపార్ట్మెంట్ ఆధ్వర్యంలో ఈ అబ్జర్వేషన్, హైదరాబాద్ అబ్జర్వేషన్ హోమ్ లో మరి ఒక కౌన్సిలర్ని పెట్టి వాళ్ళ యొక్క స్థితిగతులను ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ వాళ్ళకు ప్రతి ఒక్కరికి కూడా ఒక కేస్ స్టడీ లాగా కేస్ షీట్ పెట్టి వాళ్ళ మానసిక స్థితిగతులు, హెల్త్ ప్రొఫైల్ అవన్నీ కూడా మేము ఏర్పాటు చేయడం జరిగింది. ఈరోజు ఇలా ఒక మెరుగైన జీవితాన్ని వాళ్ళకి అందించడం కోసం ఏర్పాటు చేసినందుకు మాకు చాలా సంతోషంగా ఉంది. ఇలాంటి డి అడిక్షన్ సెంటర్స్ ఇంకా చాలా కూడా విస్తృత